చూడండి ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో మనకి ఎక్సైజ్ 7.1 లో మనకి 7 సమ్స్ కంప్లీట్ అయిన తర్వాత 10 సమ్స్ స్టార్ట్ చేసాను చూడమ్మా. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. 7th క్వశ్చన్ తర్వాత 8th క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే షో దట్ ద పాయింట్స్ -4, -7, -1, -2, 8, 5 and 5, -4, 5, -4 taken in order are the vertices of a rhombus and find its area చాలా క్లూ వర్డ్ ఇచ్చాడు అక్కడ. ఏరియా ఆఫ్ రాంబస్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ప్లాట్ ఆఫ్ ఇట్స్ డయాగ్నల్స్. ఓన్లీ రాంబస్ గా ఫార్మ్ ఉంది కాబట్టి అది యూజ్ చేయదు. కానీ రాంబస్ అని ప్రూవ్ చేయమన్నాడు కాబట్టి ఆల్రెడీ టైప్ ఆఫ్ మనకి స్క్వేర్ ప్రూవ్ చేసాం. స్క్వేర్ కి రాంబస్ కున్న వేరియేషన్ ఏంటి? డయాగ్నల్స్ నాట్ ఈక్వల్ అయితే రాంబస్, డయాగ్నల్స్ ఈక్వల్ అయితే ఏమవుతుంది? స్క్వేర్. కాబట్టి ఫస్ట్ పాయింట్ తీసుకున్నావా? లెట్ ద గివెన్ పాయింట్స్ ఫస్ట్ పాయింట్ ఏ -4, -7 మీరు రాసి రిటర్న్ చేసేటప్పుడు క్వశ్చన్ పేపర్ నుంచి దీనికి రాసేటప్పుడు ఏదైనా మైనస్ సింబల్ రాంగ్ అయింది అనుకోండి, సమ్మంతా రాంగే. అది 1-2 చెక్ చేసుకోండి. పాయింట్స్ లో మాత్రం ఏదైనా మిస్టేక్ జరిగిందంటే మాత్రం అంతా సమ్ రాంగ్ అవుతుంది. -4, -7, -1, -2, 8, 5, 5, -4. సెకండ్ పాయింట్ బి -1, -2. థర్డ్ పాయింట్ సి 8, 5 అండ్ లాస్ట్ పాయింట్ సి డి. ఏబిసి కాబట్టి డి ఎంత? 5, -4. రాంబస్ కానీ స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ పారాలగ్రామ్ ఏది ప్రూవ్ చేయాలని కూడా ఏంటి? సైడ్స్ ఫామ్ చేయాలి. సైడ్ ఫస్ట్ వేయాలి అంటే ఇక్కడ ఏబి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఫార్ములా రిటర్న్ చేస్తే x2 - x1 హోల్ స్క్వేర్, y1 - y2 హోల్ స్క్వేర్, y2 - y1 హోల్ స్క్వేర్. రాంబస్ డయాగ్రామ్ చూడండి సారీ. ఫోర్ సైడ్స్ ఈక్వల్ రాంబస్ కి. డయాగ్నల్స్ వచ్చి ఏమవుతుందంటే డయాగ్నల్స్ నాట్ ఈక్వల్ కంపల్సరీ. ఫస్ట్ డయాగ్నల్ D1, సెకండ్ డయాగ్నల్ D2 యూజ్ చేస్తే A B C D. రాంబస్ డయాగ్రామ్ లో చూస్తే ఫస్ట్ డయాగ్నల్ సింబల్ ఏంటి? D1, సెకండ్ డయాగ్నల్ సింబల్ D2 యూజ్ చేస్తే AC కూడా ఎంత అవుతుంది? D1 అవుతుంది. అలాగే BD కూడా ఎంత అవుతుంది? D2 అవుతుంది. కాబట్టి ఫస్ట్ AB ఫామ్ చేస్తాం చూడండి. స్క్వేర్ రూట్ ఆఫ్ x2 పాయింట్ చూడక ఫస్ట్ పాయింట్ ఏ కాబట్టి ఏమవుతుంది? x1 y1. నెక్స్ట్ బి పాయింట్ x2 y2. ఫార్ములా అప్లై చేస్తే -1 - ఫార్ములా మైనస్ ఉంది, మరి వాల్యూ మైనస్ ఉంది. మైనస్ అంటే మైనస్ ఎంత? +4 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ y2 వాల్యూ ఎంత? 7 ఎంత? y2 వాల్యూ 2 మైనస్ ఇక్కడ y1 వాల్యూ ఎంత? మైనస్ ఉంది. మైనస్ అంటే మైనస్ ఎంత? +7 హోల్ స్క్వేర్. అప్లై చేసినప్పుడు మైనస్ వచ్చిన మైనస్ అంటే మైనస్ ప్లస్ అవుతుంది. అది కొంచెం అలవాటు చేసుకోండి ఎక్కువగా. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 నుంచి 1 క్యాన్సిల్ అవుతుంది 3. ఇంకా ఆల్రెడీ ప్రాక్టీస్ లో ఉన్నాం మనం. ఇంకా 4 - 1 అంటే 3 అని మళ్ళీ 3 స్క్వేర్ అని రిటర్న్ చేయడం ఇంకా డైరెక్ట్ అప్లై చేయడం నేర్చుకోమని చెప్పాను. 4 - 1 3 కాబట్టి 3 స్క్వేర్ ఎంత అవుతుంది? 9 ప్లస్ 7 + 2 అంటే 9 స్క్వేర్ అంటే 81. ఫైనల్ చూడమ్మా టోటల్ ఎడిషన్ ఎంత వచ్చింది? 90 పర్ఫెక్ట్ స్క్వేర్ వాల్యూ ఉందంటే ఉంటది, కానీ చూద్దరు సారి ఏమవుతుంది ఇక్కడ 9 10 jar అంటే 9 పర్ఫెక్ట్ స్క్వేర్ ఏమవుతుంది? 9 × 10 కాబట్టి ఫైనల్ వాల్యూ ఎంత వస్తుంది? 3 × √10. దేఫర్ ఏబీ కూడా వాల్యూ ఎంత వస్తుంది ఇక్కడ? 3√10 యూనిట్స్. నెక్స్ట్ సెకండ్ సైడ్ చూడమ్మా. బీసీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఫార్ములా రిటర్న్ 1 టైం యూజ్ చేయాలి కాబట్టి సెకండ్ సమ్ అవసరం లేదు. ఇంకా ఈసారి పాయింట్ చూడమ్మా. బి పాయింట్ ఏమవుతుంది? x1 y1. సి పాయింట్ ఏమవుతుంది? x2 y2. కాబట్టి ఫార్ములా అప్లై చేస్తే ఏమవుతుంది? 8 - -1. మరి 8 - -1 అంటే మైనస్ అంటే మైనస్ ఎంత? +1 హోల్ స్క్వేర్.
నెక్స్ట్ 5 minus 2 హోల్ స్క్వేర్. ఇక్కడ కూడా ఎడిషన్ చేస్తే 8 + 1 ఎంత 9. మరి 9 స్క్వేర్ అవుతుంది 9 9 81 ప్లస్ 5 minus 2 అంటే 3 స్క్వేర్ ఎంత అవుతుంది 9. మీరు 9 స్క్వేర్ రాయలేదు 3 స్క్వేర్ రాయలేదు అక్కడ మార్కులు తీయడానికి ఏం లేదు ఛాన్స్. ఎగ్జామ్లో ఎప్పుడో కూడా ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేసావా అక్కడ ఆన్సర్ ఏమొచ్చింది అనేది ఐడియా చూడదు, కానీ ఇక్కడ సబ్స్టిట్యూషన్ ఆన్సర్ వస్తాడు. అందరు మీకు కన్ఫ్యూజన్ ఫీల్ అవ్వలేదు. ఇక్కడ సార్ ఇక్కడ 9 స్క్వేర్ రాయలేదు మీరు 3 స్క్వేర్ రాయలేదు నాకు ఎలా వస్తుంది డౌట్ అంటే రానివాడు అన్ని తీసుకోవాల్సిందే. ఇప్పుడు డౌట్కి వచ్చింది 8 + 1 ఇంకా రాగాడికి 9 స్క్వేర్ అని రాసుకోమని ఇబ్బంది ఏం లేదు. నేను డైరెక్ట్ వేసేసానని చెప్పి నువ్వు డైరెక్ట్ యూజ్ చేయగలదు. ఇక్కడ 9 స్క్వేర్ + 3 స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ స్టెప్లో 9 స్క్వేర్ అంటే 81 3 స్క్వేర్ అంటే 9 అని నెక్స్ట్ స్టెప్ యూజ్ చేసుకోవచ్చు కావాలంటే. టోటల్ ఎడిషన్ ఎంత స్క్వేర్ రూట్ 90. ఇంకొక దానికి అలవాటు చేశాం కదా ఇంకా √90 అంటే ఎంత 3√10. therefore BC కూడా ఎంత వచ్చింది 3√10 యూనిట్స్. నెక్స్ట్ దే BC అయింది కదా నెక్స్ట్ ఏమవుతుంది CD ఇది కూడా స్క్వేర్ రూట్ ఆఫ్ C పాయింట్ చూడండి సారీ C పాయింట్ x1 y1 D పాయింట్ అంటే ఇక్కడ x2 y2. C పాయింట్ x1 y1 D పాయింట్ x2 y2 కాబట్టి 5 minus 8 హోల్ స్క్వేర్ minus 4 minus 5 minus 4 ఏమో x2 వాల్యూ మైనస్ y1 వాల్యూ అంటే ఇక్కడ 5 హోల్ స్క్వేర్. therefore ఫైనల్ చూడమ్మా సారీ స్క్వేర్ రూట్ ఆఫ్ 8 నుంచి 5 క్యాన్సిల్ అయింది. 8 నుంచి 5 క్యాన్సిల్ అయితే ఇక్కడ చాలా మంది డౌట్లు వస్తాయి కదా ఒకసారి చూడండి. ఇక్కడ 8 నుంచి 5 క్యాన్సిల్ 3 కానీ 3 సిమిలర్టీ -3 హోల్ స్క్వేర్. రెండు కూడా నెగిటివ్ సింబల్స్ కాబట్టి ఎడిషన్ చేస్తే ఉంటుంది -9 హోల్ స్క్వేర్. ఫైనల్ గా చూడండి ఇక్కడ CD స్క్వేర్ రూట్ ఆఫ్ నెగిటివ్ సింబల్ వస్తుంది కదా నేను రిటర్న్ చేశాను మైనస్ స్క్వేర్ చేస్తే అవుతుంది ప్లస్ అవుతుంది అంటే ఎంత 3 స్క్వేర్ అంటే 3 3 ఎంత 9 3 3 ఎంత 9 9 9 ఎంత అవుతుంది 81. ఎడిషన్ వాల్యూ ఎంత అవుతుంది స్క్వేర్ రూట్ 90. therefore ఫైనల్ వాల్యూ 3√10. ఈ 3√10 అవసరం లేదు అసలు మీకు ఏంటంటే సైడ్స్ ఈక్వల్ అని చెప్పడానికి మనం యూజ్ చేస్తున్నాం తప్ప ఇక్కడ స్క్వేర్ రూట్ 9 10 చేసినా పర్వాలేదు. మీరు ఇక్కడ దాకా రాలేదనుకోండి ఆపేయండి ఇబ్బంది లేదు. ఇక్కడ వరకు చేసి ఆల్ సైడ్స్ ఏంటి స్క్వేర్ రూట్ 90 కాబట్టి ఈజ్ ఈక్వల్ 4 సైడ్స్ అని రాయొచ్చు. అంటే ఇదే రాయాలని రూల్ ఏం లేదు. అర్థంగా వచ్చిన వాళ్ళు చెయ్యండి రాని వాళ్ళు ఎక్కడితో ఆగిపోండి. నెక్స్ట్ DA స్క్వేర్ రూట్ ఆఫ్ ఈసారి D పాయింట్ ఏమవుతుంది x1 y1 A పాయింట్ ఏమవుతుంది ఇక్కడ x2 y2 యూజ్ చేస్తే ఏమవుతుంది ఫార్ములా ఆల్రెడీ x2 - x1 కాబట్టి x2 పాయింట్ అంటే ఇక్కడ -4 - 5 హోల్ స్క్వేర్ ప్లస్ -7 - ఎంత +4 హోల్ స్క్వేర్. ఇదేమో -7 y2 వాల్యూ y1 అంటే ఇక్కడ మైనస్ ఉంది మరి మైనస్ అంటే మైనస్ ఏమైంది ప్లస్ అయింది 4 హోల్ స్క్వేర్ అయింది. ఎడిషన్ వాల్యూ వచ్చింది ఇక్కడ రెండు నెగిటివ్ సింబల్స్ ఉన్నాయి 2 వాల్యూస్ నెగిటివ్ కాబట్టి ఎడిషన్ చేస్తే -9 ఎడిషన్ చేసాం సేమ్ అక్కడ ప్లస్ ఉంటే ప్లస్ యూజ్ చేయాలి మైనస్ ఉంటే మైనస్ యూజ్ చేయాలి కాబట్టి మరి -4 + -5 మరి -4 + -5 అంటే -9 హోల్ స్క్వేర్ అయింది. నెక్స్ట్ డే -7 నుంచి 4 క్యాన్సిల్ అయింది -7 నుంచి 4 క్యాన్సిల్ అయితే -3 హోల్ స్క్వేర్. therefore ఫైనల్ గా వచ్చింది 9 9 ఎంత 81 3 3 9 ఎడిషన్ వాల్యూ ఎంత వచ్చింది 90 ఫైనల్ వాల్యూ. therefore DA ఫైనల్ వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ 3√10. ఇది కూడా ఏంటి యూనిట్స్ అని మెన్షన్ చేయట్లేదు అంటే మీకు ఎగ్జాంపుల్స్ లో యూనిట్స్ ఇచ్చాడు కాబట్టి అది మెన్షన్ చేస్తాను అంతే. ఇక్కడ 4 సైడ్స్ అయినాయి ఇంకేం కావాలి ఇక్కడ డయాగ్నల్స్ కావాలి. ఇప్పుడు ఈ 4 సైడ్స్ మీరు చూడగానే మీకు ఒక ఐడియా వచ్చింది ఏంటి AB ఈజ్ ఈక్వల్ టు BC ఈజ్ ఈక్వల్ టు CD ఈజ్ ఈక్వల్ టు DA అంటే 4 సైడ్స్ ఆర్ ఈక్వల్. అక్కడ కండిషన్ అప్లై అయింది కానీ నెక్స్ట్ ఇంకేం కావాలి అక్కడ డయాగ్నల్స్ కావాలి కాబట్టి ఫస్ట్ డయాగ్నల్ ఏంటి ఫస్ట్ డయాగ్నల్ వాల్యూ ఏమవుతుంది చూడండి అక్కడ ఫస్ట్ డయాగ్నల్ AC ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ AC అన్న కాబట్టి ఏ పాయింట్ అంటే ఇక్కడ x1 y1 C పాయింట్ x2 y2 ఫార్ములా అప్లై చేస్తే 8 మైనస్ మరి 8 మైనస్ ఎంత +4 హోల్ స్క్వేర్ ప్లస్ 5 ప్లస్ ఇదేమో 5 ఉంది అక్కడ 5 మైనస్ అంటే +7 హోల్ స్క్వేర్. ఫైనల్ చూడమ్మా 8 + 4 ఎంత 12 స్క్వేర్ ప్లస్ 5 + 7 12 స్క్వేర్. ఫైనల్ గా చూడమ్మా 12 స్క్వేర్ అంటే 144 + 144. therefore దీన్ని ఎలా ఇచ్చి చెప్పి నేను 2 × 144 అంటే వాల్యూ ఎంత అవుతుంది
144 ప్లస్ 141 మీరు ఎడిషన్ చేస్తే 282 8 వేస్తారు. 282 అంటే మళ్ళీ మళ్ళీ సేమ్ మళ్ళీ కామన్ చేయాలి. 288 కూడా కామన్ చేయాలి కాబట్టి ఇది 2 టైమ్స్ కాబట్టి ఏమవుతుంది 2 × 144 డివైడ్ చేస్తారు ఇక్కడ. మరి 144 స్క్వేర్ రూట్ ఎంత 12 12 × √2 ఏంటిది ఏసీ. ఏసీ ఇది కూడా ఎంత 12 √2 యూనిట్స్. నెక్స్ట్ లాస్ట్ డయాగ్నల్ ఏంటి ఇక్కడ ఏ సైన్ కాబట్టి నెక్స్ట్ ఏంటి ఇక బీడీ. బీడీ కూడా స్క్వేర్ రూట్ ఆఫ్ బీడీ కాబట్టి బి పైన ఎంత ఇక్కడ x1 y1 డి పైన ఏమిటి x2 y2 ఫార్ములా ప్లేస్ ఏమవుతుంది 5 మైనస్ ఆఫ్ మైనస్. ఇక్కడ మీకు డౌట్ ఉందంటే ఎవరికైనా కూడా 140 ఇక్కడ 144 ప్లస్ 144 అంటే 288. 288 ని మీరు ఎలా రాస్తారా 2 టైమ్స్ గమనిస్తే ఇలా కామన్ చేయడం నేర్చుకుని ఎందుకంటే 2 టైమ్స్ వచ్చి 2 ఇంటూ వస్తే సరిపోద్ది అక్కడ. నెక్స్ట్ బీటీ అంటే 5 మైనస్ ఆఫ్ మైనస్ 1 5 మైనస్ ఆఫ్ మైనస్ అంటే +1 హోల్ స్క్వేర్ అయింది ప్లస్ -4 -2 -4 -2 అంటే -4 -2 హోల్ స్క్వేర్. ఫైనల్ చూడమ్మా 5 + 1 అంతా 6 స్క్వేర్. ఇక్కడ కూడా -6 హోల్ స్క్వేర్. 6 స్క్వేర్ ఎంత 36. ఇక్కడ 6 స్క్వేర్ ఎంత 36. 5 వెలిసిన ఎంత 2 × 36. 36 స్క్వేర్ ఎంత 6√2. బీడీ కూడా వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ 6√2 యూనిట్స్. ఇవి డయాగ్రామ్స్ ఇవి. ఇప్పుడు చూడండి కమెంట్ చేయండి సార్. 4 సైడ్స్ లో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సిడి ఈజ్ ఈక్వల్ టు డి అయ్యింది. కానీ డయాగ్రామ్స్ లో ఇది 12√2 వస్తుంది అని వచ్చింది 6√2 అంటే ఈక్వల్ అయ్యా ఈక్వల్ కాలేదు. అందువల్ల డయాగ్నోస్ ఆర్ నాట్ ఈక్వల్. డయాగ్నోస్ ఆర్ నాట్ ఈక్వల్ కాబట్టి గివెన్ పాయింట్స్ ఆర్ నాట్ ఏమవుతాయి గివెన్ పాయింట్స్ ఆర్ వెర్సెస్ ఆఫ్ ఏ రాంబస్. గివెన్ పాయింట్స్ ఏమవుతాయి ఇక్కడ రాంబస్ వెర్సెస్ అవుతాయి. ఎందుకవుతాయి ఏసీ ఇస్ నాట్ ఈక్వల్ టు బీడీ. ఏసీ ఇస్ నాట్ ఈక్వల్ టు బీడీ ప్లస్ 4 సైడ్స్ ఈక్వల్ కాబట్టి 4 సైడ్స్ ఈక్వల్ అయ్యి డయాగ్నోస్ నాట్ ఈక్వల్ అయితే ఆ గివెన్ పాయింట్స్ ఏమవుతాయి ఆర్ ద వెర్సెస్ ఆఫ్ రాంబస్. ఇక అప్లై చేయండి ఫార్ములా. దేర్ఫోర్ ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సిడి ఈజ్ ఈక్వల్ టు డిఏ. ఈ 4 వాల్యూస్ ఏమి ఈక్వల్ అయింది ఇక్కడ 3√10 దానికి ఈక్వల్ అయింది. అందులో ఇక్కడ ఏంటి ఇక్కడ 4 సైడ్స్ ఆర్ ఈక్వల్. 4 సైడ్స్ ఆర్ ఈక్వల్. 4 సైడ్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి నెక్స్ట్ కండిషన్ ఏంటి డయాగ్నోస్. మరి డయాగ్నల్ వాల్యూ ఇక్కడ ఫస్ట్ ఏసీ ఈజ్ నాట్ ఈక్వల్ టు బీడీ. మరి ఏసీ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి కాబట్టి డయాగ్నోస్ ఆర్ నాట్ ఈక్వల్. డయాగ్నోస్ ఆర్ నాట్ ఈక్వల్. నాట్ ఈక్వల్ 4 సైడ్స్ ఈక్వల్ అయ్యి డయాగ్నోస్ నాట్ ఈక్వల్ కాబట్టి గివెన్ పాయింట్స్ గివెన్ పాయింట్స్ A, B, C, D are the vertices of a rhombus. Are the vertices of rhombus అని అక్కడ కంప్లీట్ అవ్వలేదు. అక్కడ ఏరియా వాల్యూ అడిగాడు కాబట్టి ఫస్ట్ చూడమ్మా ఏరియా ఏంటో. Area of rhombus is equal to వాడే ఇచ్చాడు ఫార్ములా. ఏంటో ఫార్ములా ఏరియా ఆఫ్ rhombus is equal to half into product of diagonals product of its diagonals. ఫార్ములా రిటర్న్ చేసాడు ఆల్రెడీ. ఆ ఫార్ములా యూజ్ చేస్తున్నాను. హాఫ్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ డయాగ్నల్ అనేది కాదు సింపుల్ గా మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటంటే హాఫ్. ఇక్కడ కంపల్సరీ ఏరియాగా ఏమవుతుంది సైడ్స్ ఎలాగా పాజిటివ్ వాల్యూ కాబట్టి పాజిటివ్ వాల్యూ వస్తుంది. మాడ్యులస్ యూజ్ చేయట్లేదు. ఇక్కడ హాఫ్ ఇంటూ ఏసీ ఇంటూ బీడీ ఫస్ట్ ఫార్ములా ఇదని యూజ్ చేసుకోవచ్చు.
ఆఫ్ d1 d2 ఈ రెండులో ఏదో ఒకటి వాడుకోవచ్చు, ఏదో ఒకటి వాడాలి, రెండు వాడట్లేదు. నీకు డైరెక్ట్ గా సింబల్ కాకుండా d1 d2 అనే సింబల్స్ లేకపోతే ఆఫ్ ఏసీ ఇంటూ బీడీ, ఆ ఏసీ ఇంటూ బీడీ అంటే ఇక్కడ డయాగ్నల్ ఇంటూ డయాగ్నల్ కాబట్టి ప్రోడక్ట్ ఆఫ్ డయాగ్నల్స్ అయింది. అదే డయాగ్నల్ సింబల్స్ ఏంటి, ఫస్ట్ డయాగ్నల్ d1, సెకండ్ డయాగ్నల్ ఏంటి d2 అనుకుంటే దాని ఫార్ములా ఏంటి ఆఫ్ d1 d2. ఈ టూ ఫార్ములాస్ ఏదో ఒకటి యూజ్ చేసుకున్నాం కాబట్టి దేర్ఫోర్ ఆఫ్ ఫస్ట్ ఏసీ వాల్యూ అంటే అక్కడ 12 ఇంటూ √2 అంటే ఆఫ్ 12 √2 ఇంటూ నెక్స్ట్ ఎంత 6 √2. ఇక్కడ 2 టైం ఇండియన్ టైం క్యాన్సిల్ అవుతుంది, 6 టైం 6 6 ఎంత 36, 6 6 ఎంత 36. మరి √2 ఇంటూ √2 ఎంత ఇంటూ 2, రూట్ ఇంటూ రూట్ ఏమవుతుంది, రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఉన్న వాల్యూ ఎంత 2, ఇక్కడ 2 టైమ్స్ 12 టైమ్స్ 6 టైమ్స్ 6 ఇంటూ 6 6 6 ఎంత 36, రూట్ ఇంటూ రూట్ ఎంత వచ్చింది 2 వచ్చింది, 236 ఎంత 72, 236 ఎంత 72. ఇక్కడ ఏరియా కాబట్టి ఏమవుతుంది స్క్వేర్ యూనిట్స్, ఏరియా కూడా ఏమవుతుంది ఇక్కడ స్క్వేర్ యూనిట్స్. మనకి అడిగిన క్వశ్చన్ ఏంటో చూసుకోవాలి, ఆ క్వశ్చన్ వైజ్ గా దానికి ఆన్సర్ ఏ విధంగా మనం సాల్వ్ చేయాలి, దాని విధంగా సాల్వ్ చేస్తే మనకి ఫైనల్ గా మార్క్స్ వస్తాయి. ఇప్పుడు కూడా ఇక్కడతో మనకి 8th క్వశ్చన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. నైన్త్ క్వశ్చన్ లో మనకి 3 పాయింట్స్ ఇచ్చాడు. 3 పాయింట్స్ అని ఫస్ట్ పాయింట్ చెప్పిన తర్వాత 2 పాయింట్స్ ట్రై చేద్దు, కానీ చెప్పేప్పుడు చాలా కేర్ఫుల్ గా ఏమైనా, ఎందుకంటే వాడు అడిగింది నేమ్ ఇవ్వలేదు అక్కడ, అదే స్క్వేరా రాంబసా లేకపోతే రెక్టాంగిలా లేకపోతే పారాలగ్రామ్ అని ఇవ్వకుండా ఏమన్నా నేమ్ ద టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఫార్మ్ ఇఫ్ ఎనీ బై ద ఫాలోయింగ్ పాయింట్స్ అండ్ గివ్ రీజన్ ఫర్ యువర్ ఆన్సర్. రీజన్ అంటే ఏమి జే మనం రాసేది ఈక్వల్ అయితే ఈక్వల్ అని, నాట్ ఈక్వల్ అయితే నాట్ ఈక్వల్ అని రీజన్ చెప్పి అది ఏమవుతుందో చెప్పాం అనుకోండి, అక్కడ స్క్వేర్ అయితే స్క్వేర్ అని మెన్షన్ చేస్తాం. స్క్వేర్ కి మేము యూజింగ్ అంటే ఇక్కడ ఫార్ములా ఆల్ సైడ్స్ ఈక్వల్ డయాగ్నల్స్ ఈక్వల్. అదే రాంబస్ అయితే డయాగ్నల్స్ నాట్ ఈక్వల్. అదే స్క్వేర్ కి రెక్టాంగిల్ అయితే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ డయాగ్నల్స్ ఈక్వల్. మరి పారలెలోగ్రామ్ అయితే పారలెలోగ్రామ్ కి ఆపోజిట్ సైడ్ ఈక్వల్, ఆపోజిట్ సైడ్ ఆర్ ఈక్వల్ అయితే డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్ పారలెలోగ్రామ్ కి. ఇది ఫస్ట్ వన్ చూడండి క్వశ్చన్ లో, నేమ్ ద టైప్ ఆఫ్ quadrilateral formula if any by the following points and give reasons for your answer. ఇందులో మనకున్న ఫస్ట్ పాయింట్ చూడండి, మా పాయింట్స్ -1, -2, సెకండ్ పాయింట్ 1, 0, థర్డ్ పాయింట్ -1, 2, నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ -3, 0, -1, -2, 1, 0, -1, 2, -3, 0. చూడమ్మా, మీరు 4 పాయింట్స్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ కండిషన్ మనకి ఏమీ ఇవ్వలేదు, రాంబస స్క్వేర్ అని ఇవ్వలేదు కాబట్టి మనమే చేసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. వాడు క్వశ్చన్ లో రాంబస ఇచ్చేసాడు అనుకోండి, మనకు ఐడియా వచ్చేది ఏంటి, ఐడియా 4 సైడ్స్ ఈక్వల్ చూపించేస్తాం, డయాగ్నల్స్ నాట్ ఈక్వల్ చూపించేస్తే అది రాంబస అని చెప్పచ్చు. కానీ ఇక్కడ నేమ్ ఇవ్వలేదు కాబట్టి ఏమవుతామని చెప్పలేం. అందువల్ల ఈచ్ సైడ్ కూడా చాలా కేర్ఫుల్ గా చేయాలి ఆన్సర్. ఫైనల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసినా కూడా లేదా ఎక్కడైనా a+b² అప్లై చేసినా కూడా కొంచెం కేర్ఫుల్ గా చేస్తే సరిపోద్ది. ఫస్ట్ చూడండి పాయింట్స్ అప్లై చేయండి. let the given points are first point a -1, -2,
బి 1,0, సి -1,2 అండ్ డి పాయింట్ ఎంత ఇచ్చాడు లాస్ట్ -3,0. ఏబి సైడ్ ఫామ్ చేద్దాం కాబట్టి ఫస్ట్ ఏబి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఫార్ములా అప్లై చేస్తే ఫస్ట్ పాయింట్ ఏంటి ఇక్కడ x1 y1, సెకండ్ పాయింట్ x2 y2. ఫార్ములా అప్లై చేస్తే 1 - +1 హోల్ స్క్వేర్. 1 - అంటే 1 + 1 హోల్ స్క్వేర్ అయింది ప్లస్ 0 - -2 అంటే ప్లస్ 0 + 2 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఫైనల్ ఎడిషన్ వేయండి 1 + 1 2 స్క్వేర్ ఎంత 4. ఇక్కడ 0 క్యాన్సిల్ చేస్తే 2 స్క్వేర్ ఎంత 4. ఇప్పుడు ఎడిషన్ వేరే వచ్చింది 2 × 4. ఇందులో 4 + 4 8 అంటే 4 + 4 8. ఇక్కడ 8 ఎంత అయితే ఇక్కడ 2 4 స్క్వేర్ ఎంత అవుతుంది 2 × √2. దేర్ఫోర్ ఏబీ కూడా వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ 2 √2 వచ్చింది. నెక్స్ట్ వాల్యూ ఏంటి ఇక్కడ బీసీ. నెక్స్ట్ వాల్యూ బీసీ కాబట్టి బి పాయింట్ ఏంటి ఇక్కడ x1 y1, సి పాయింట్ x2 y2. అప్లై చేస్తే ఏమవుతుంది దేర్ఫోర్ బీసీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ -1 వాల్యూ మైనస్ ఫార్ములా. మరి ఇక్కడ ఫార్ములా x1 వాల్యూ ఎంత ఉంది ఇక్కడ 1 హోల్ స్క్వేర్ 2 - 0 హోల్ స్క్వేర్ 2 - 0 హోల్ స్క్వేర్. మరి -1 ఎంత -2 హోల్ స్క్వేర్. ఇక్కడ వాల్యూ చేసేస్తే 2 స్క్వేర్. దేర్ఫోర్ 2 స్క్వేర్ ఎంత 4 దేర్ఫోర్ ఎడిషన్ వాల్యూ ఎంత అవుతుంది 8 కి ఎంత అవుతుంది 2 √2. ఇదేంటిది బీసీ వాల్యూ. ఏబీ వాల్యూ 2 √2 వచ్చింది, బీసీ వాల్యూ 2 √2 వచ్చింది కాబట్టి మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది. ఏంటి ఐడియా కంపల్సరీ ఇది స్క్వేర్ కానీ రాంబస్ కానీ అవ్వాలి. ఇందులో 2 సైడ్స్ కంటిన్యూ సైడ్. ఇక్కడ కంటిన్యూ అంటే ఇక్కడ ఏబి బీసీ కంటిన్యూ వాల్యూ ఉంది కాబట్టి ఏబీ కూడా బీసీ వచ్చిందంటే అది స్క్వేర్ కానీ రాంబస్ కానీ అవ్వాలి కాబట్టి ఒకసారి చూడండి. నెక్స్ట్ సిడి ఇది కూడా స్క్వేర్ రూట్ ఆఫ్ -3 - అంటే ప్లస్ -3 + 1 హోల్ స్క్వేర్. నెక్స్ట్ 0 - 2 హోల్ స్క్వేర్ 0 - 2 హోల్ స్క్వేర్. సబ్ట్రాక్షన్ వాల్యూ ఎంత -3 + 1 అంటే -2. మరి -2 హోల్ స్క్వేర్ ప్లస్ 0 క్యాన్సిల్ చేస్తే -2 హోల్ స్క్వేర్. దేర్ఫోర్ ఫైనల్ గా ఎంత వచ్చింది ఇక్కడ 2 స్క్వేర్ అంటే 4 2 స్క్వేర్ ఎంత 4 + 4 ఎంత 8. మీకు ఇందాక చెప్పాను నేను ఇందాక ఏమని మీరు ఇలా లాస్ట్ వరకు రాయక్కర్లేదమ్మా ఈక్వల్ కండిషన్ కాబట్టి మీరు ఎలా ఉంచేసినా పర్వాలేదు అని చెప్పాను నేను. అదనా నేను వేసే స్టెప్స్గా ఇక్కడ దాకా రావాలని రూల్ ఏం లేదు. మీరు ఆన్సర్ ఇక్కడ రొటేట్ అని ఉంచేసినా సరిపోద్ది. అందువల్ల లాస్ట్ ఆన్సర్ వచ్చేదాకా ట్రై చేయట్లేదు. ఇక్కడ రొటేట్ ఎలా ఉంచేసినా పర్వాలేదు. నెక్స్ట్ స్టెప్ మీకు వేయగలిగితే వేయండి. మీకు రాలేదనుకోండి అక్కడ దాగిపోండి, ఇబ్బంది లేదని చెప్పాను నేను. 2 √2 నేను ఇది ఎందుకోసం వేస్తున్నానంటే రేపొద్దున నీకు బిట్ వైజ్ సమ్స్ ఉంటాయి. బిట్ వైజ్ సమ్స్ లో ఆన్సర్ వాడు ఏం చేస్తాడంటే √8 ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. ఒకళ్ళకి ఆన్సర్ ఇచ్చాడు ఆ సార్ అక్కడ నాకు లాస్ట్ లో 2 √2 లేదని చెప్పి నువ్వు నెత్తుకుంటా కూర్చుంటే అక్కడ దొరుకుతుంది. అందులో పాజిబిలిటీలో ఇక్కడ ఏమవుతుందంటే ఈ రెండు కూడా నేర్చుకోమని చెప్పింది ఏంటంటే బిట్ వైజ్ కోసమే, సమ్స్ కోసం కదా అక్కడ. నెక్స్ట్ చూడమ్మా సీడీ ఏంటంటే డిఏ కూడా స్క్వేర్ రూట్ ఆఫ్ డి పాయింట్ ఎంత సారీ డి పాయింట్ x1 y1 ఏ పాయింట్ x2 y2. అప్లై చేస్తే -3 మైనస్ ఇక్కడ కాదు -1 మైనస్ ఎంత +3 హోల్ స్క్వేర్. నెక్స్ట్ -2 -0 హోల్ స్క్వేర్. ఫైనల్ గా ఏమొచ్చింది అన్నమా 3 నుంచి 1 క్యాన్సిల్ అయితే 2 స్క్వేర్. ఇక్కడ 0 వాల్యూ లేదు కంటే -2 హోల్ స్క్వేర్. దేర్ఫోర్ అడిషన్ వాల్యూ ఎంత అవుతుంది 2 స్క్వేర్ ఎంత 4 ఫైనల్ వాల్యూ ఏమొచ్చింది అన్నమా డిఏ ఈజ్ ఈక్వల్ టు అడిషన్ చేస్తే ఎంత 8 వచ్చింది 4 + 4 ఎంత 8. దేర్ఫోర్ ఫైనల్ గా డిఏ ఈజ్ ఈక్వల్ టు 2 × √2. మీరు యూనిట్స్ అని మెన్షన్ చేసుకున్న పర్వాలేదు, మెన్షన్ చేయకపోయినా పర్వాలేదు అని చెప్పాను నేను. ఇంకేంటి డయాగ్నల్ కావాలి. ఇక్కడ 4 సెట్స్ ఈక్వల్ వచ్చాయి కదా. ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సిడి ఈజ్ ఈక్వల్ టు డిఏ అంటే కండిషన్ ఏమైంది రాంబస్ ఆర్ స్క్వేర్. ఇక్కడ కన్ఫ్యూజ్ గా ఉంది కాబట్టి డయాగ్నల్ ఫామ్ చేయండి. ఏసీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ టాప్ ఏసీ ఏ పాయింట్ x1 y1 సి పాయింట్ x2 y2. ఫార్ములా అప్లై చేస్తే -1 -
-1 మైనస్ ఆఫ్ మైనస్ ఎంత ప్లస్. ఇక్కడ చూస్తున్నారమ్మా, ఇక్కడ -1 ఉంది, ఇది మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయింది, ప్లస్ 2 మైనస్ ఆఫ్ -2, 2 మైనస్ ఆఫ్ -2 అంటే ఎంత ప్లస్. ఇక్కడ 1 1 క్యాన్సల్ ఎంత వచ్చింది 0, 0 స్క్వేర్. ఇక్కడ 2 స్క్వేర్ ఎంత 4, 2 + 2 ఎంత వచ్చింది 4 వచ్చింది, 4 స్క్వేర్. 0 వాల్యూ లేదు కాబట్టి స్క్వేర్ రూట్ ఎంత 16, దట్ ఈస్ కూడా ఎంత వచ్చింది AC = 4. ఇక్కడ 0 వాల్యూ లేదు కాబట్టి 0 నెగ్లెక్ట్ చేశారు, 4 స్క్వేర్ ఎంత 16, 16 స్క్వేర్ రూట్ ఎంత 4. యాజ్ ఇట్ ఈజ్ చేసినా పర్వాలేదు, ఇక్కడ 16 ప్లేస్ లో ఇలా రాసుకున్నా పర్వాలేదు, ఈ స్క్వేర్ రూట్ ఏమవుతుంది క్యాన్సిల్. మళ్ళీ దాని లాజిక్ కోసం ఏది కదని చెప్పి నేను డైరెక్ట్ వేస్తాను అంతే. ఇక్కడ ఏసీ అయింది. నెక్స్ట్ ఏంటి ఇక్కడ బీడీ. బీడీ కూడా స్క్వేర్ రూట్ ఆఫ్ ఫస్ట్ పాయింట్ ఇక్కడ చూడండి బి పాయింట్ కాబట్టి బి పాయింట్ ఎంత ఇక్కడ x1 y1, డి పాయింట్ x2 y2, x2 y2. ఇదే కొంచెం జాగ్రత్త చేసుకోవాలి, ఇందులో ఏసీ ఎవరైనా తెస్తారు అయిపోయింది అక్కడతో. ఇది ఒకవేళ ఈక్వల్ వస్తే స్క్వేర్, ఈక్వల్ కాకపోతే రాంబస్. -3 -1 హోల్ స్క్వేర్. నెక్స్ట్ డే 0 - 0, 0 - 0 హోల్ స్క్వేర్, 0 - 0 హోల్ స్క్వేర్. దీని ఫైనల్ ఏమొచ్చింది అన్నమా నెగిటివ్ సింబల్స్ కాబట్టి -4 హోల్ స్క్వేర్. ఇక్కడ 0 - 0 అంటే 0 స్క్వేర్. ఫైనల్ గా వచ్చింది ఇక్కడ √16. దీని వాల్యూ ఎంత వచ్చింది, దీని బీడీ కూడా ఎంత 4. ఇప్పుడు రీజన్ చెప్పండి, ఏంటో రీజన్ కండిషన్స్ ఉన్నాయి కదా, కండిషన్స్ రాస్తున్నాను. therefore లాస్ట్ కండిషన్ చూడండి ఇక్కడ AB is equal to BC is equal to CD is equal to DA. 4 sides are equal. దీని మీనింగ్ ఏంటి ఇక్కడ, therefore AB is equal to BC is equal to CD is equal to DA కాబట్టి 4 sides are equal. 4 sides are equal. నెక్స్ట్ ఏంటి డయాగ్నల్స్. AC is equal to BD అంటే 2 diagonals are equal. 2 diagonals are equal. అంటే ఏమైంది ఇక్కడ 4 sides ఈక్వల్ అండ్ డయాగ్నల్స్ కూడా ఈక్వల్ కాబట్టి the given points A, B, C, D క్వశ్చన్ వైజ్ గా ఉన్నది మ్యాటర్ వేసుకోండి. క్వశ్చన్ వైజ్ గా ఇచ్చారు ఇక్కడ formed A or formed A square. formed A square or వెడ్సెస్ అంటే వెడ్సెస్ అని రాయండి. అది వెడ్సెస్ అనలేదు, ఫార్మ్డ్ ఏ అని అడిగాడు, ఫార్మ్డ్ ఏ రాసాం అక్కడ అంతే. రేజల్స్ అంటే ఇవే రేజల్స్. రేజల్స్ అంటే ఎక్కడి నుంచి రాలేదు, రేజల్స్ అంటే 2 పాయింట్స్ రేజల్స్ అవుతాయి. ఫైనల్ కన్క్లూజన్ ఏంటి, ద గివెన్ పాయింట్స్ ABCD ఆర్ ఫార్మ్డ్ ఏ స్క్వేర్. దీన్ని బట్టి మీరు చేయాల్సింది ఏంటంటే ఈ 9th క్వశ్చన్ లో మనకి 2 పాయింట్స్ ఉన్నాయి, ఆ 2 పాయింట్స్ ట్రై చేయండి. ఇందులో సెకండ్ పాయింట్ -3, 5, 1, 10, 3, 1, -1, -4. అలాగే థర్డ్ పాయింట్ క్వశ్చన్ ఏముందంటే 4, 5, 7, 6, 4, 3, 1, 2. ఇందులో మీకు క్వశ్చన్ ఉన్నాయి చూడండి, రిటర్న్ చేస్తున్నాను. 9th క్వశ్చన్ లో సెకండ్ పాయింట్ -3, 5, 1, 10, 3, 1, -4. అలాగే థర్డ్ పాయింట్ క్వశ్చన్ చూడమ్మా 4, 5, అలాగే 7, 6, 4, 3, 1, 2. ఈ 2 పాయింట్స్ ట్రై చేయండి. ఎక్కడైనా మీకు డౌట్ ఉంటే నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేస్తాను. ఈ 9th లో 2 పాయింట్స్ ట్రై చేయండి, సేమ్ మోడల్ లో ట్రై చేయండి. అయితే
ప్రీవియస్ క్వశ్చన్ ఏదైతే రాంబస్ వచ్చిందని చెప్పి నెక్స్ట్ క్వశ్చన్ కూడా రాంబస్ వస్తుందని చెప్పి అది స్క్వేర్ వస్తుందని మనం అనుకోకూడదు. అందువల్ల అది ఒకవేళ అయితే రెక్టాంగిల్ అవ్వచ్చు లేదా పారలెలోగ్రామ్ కూడా అవ్వచ్చు. టెన్త్ క్వశ్చన్ ఆల్రెడీ మనం చెప్పేసుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 11th క్వశ్చన్. 11th క్వశ్చన్ లో మనకి ఏముందంటే if the distance between 2 points if the distance between 2 points x, 7 and 1,15 is 10. Find the value of x. Find the value of x. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు రావడానికి ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఫైండ్ ద వాల్యూస్ కాబట్టి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కొంచెం జాగ్రత్త చూసుకోండి సరే. మనకి ఇక్కడ ఏమి చూడండి, ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ కన్నా డిస్టెన్స్ ఒక వాల్యూ ఇక్కడ మిస్ అయింది అంటే కోఆర్డినేట్ ఆఫ్ ఎక్స్ మిస్ అయింది. మరి కోఆర్డినేట్ ఆఫ్ ఎక్స్ మిస్ అయితే వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఇక్కడ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మరి కోఆర్డినేట్ ఆఫ్ ఎక్స్ మిస్ చేసి వాడు ఏం ఇచ్చాడుగా, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ వాల్యూ ఎంత ఇచ్చాడుగా. ఈ 2 పాయింట్స్ కి డిస్టెన్స్ ఫార్మ్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలి, 10 అవ్వాలి. ఈజ్ ఈక్వల్ టు 10 అయితే అక్కడ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది మనకి ఫైండ్ చేయొచ్చు. ఒకసారి చూడమ్మా, గివెన్ పాయింట్స్ లో మనకి లెటర్స్ లేవు కాబట్టి లెట్ ద గివెన్ పాయింట్స్ are a x, 7 and b 1,15. ఏ వాల్యూ x, 7 ఇచ్చాడు, b వాల్యూ 1,15 ఇస్తే గివెన్ దట్ కండిషన్ ఉంది కదా, మరి గివెన్ దట్ కండిషన్ అప్లై చేయండి. Given that the distance between a and b, the distance between a and b is 10. The distance between a and b is 10 అన్నా కూడా it implies ఏమవుతుంది, ab is equal to 10. The distance between a and b వాల్యూ ఎంత ఇచ్చాడు, 10 ఇచ్చాడు కాబట్టి therefore ab కూడా ఎంత 10. ఈ మ్యాటర్ కూడా మెన్షన్ చేయట్లేదు ఇక్కడ. మీకు మ్యాటర్ ఎందుకు మెన్షన్ చేశానంటే డిటర్మినేటర్ లో మీకు ఉంది కాబట్టి ఆ డిటర్మినేటర్ రాసాక అప్పుడు ఫార్ములా రాద్దారని చెప్పి. డిటర్మినేటర్ ఏంటి ఇక్కడ, ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఈజ్ 10 అన్నాం, దేర్ఫోర్ ఏబీ కూడా ఎంత 10. మరి ఏబీ వాల్యూ 10 అయితే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ అండి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏమవుతుంది, ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 10 స్క్వేర్. ఎందుకు చేశారు ఇక్కడ, ఏబీ అనేది స్క్వేర్ రూట్, లెంత్ ఫార్ములా ఏంటి స్క్వేర్ రూట్ ఫార్ములా, లెంత్ వాల్యూ స్క్వేర్ రూట్ ఫార్ములా ఉంది కాబట్టి స్క్వేర్ క్యాన్సిల్ చేయాలి ఇక్కడ. స్క్వేర్ ఆఫ్ ది స్క్వేరింగ్ అంటే బోత్ సైడ్ చేశారనుకోండి ఆ రూట్ ఏమవుతుంది, క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్ చూడండి అక్కడ ఫార్ములా ఏబీ కాబట్టి చూడండి సరే. ఫార్ములా ఏంటంటే x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఈ జనరల్ ఏంటి, ఏబీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్. కానీ ఇక్కడ నేను స్క్వేర్ చేశాను, ఈ స్క్వేర్ చేయడం వల్ల ఈ రూట్ ఏమైంది, క్యాన్సిల్ అయింది. స్క్వేర్ చేయడం వల్ల రూట్ ఏమైంది ఇక్కడ, క్యాన్సిల్ అయింది. ఇంకా ఫైనల్ వాల్యూ ఏంటి ఇక్కడ, ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ వచ్చింది. ఇందులో సబ్స్టిట్యూషన్ చేయనమా, x1 పాయింట్ y1, x1 y1, x2 y2 ఫార్ములా వేస్తే 1 - x హోల్ స్క్వేర్, 1 - x హోల్ స్క్వేర్. నెక్స్ట్ డే 15 - 7 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 10 స్క్వేర్. 10 స్క్వేర్ ఎందుకంటే అలా ఉంచండి, 10 10 అంతా 100. దీన్ని హోల్ స్క్వేర్ అలా ఉంచండి ఎందుకంటే దాని వాల్యూ ఫైండ్ చేయడం మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి. టోటల్ గా హోల్ స్క్వేర్ విడగొట్టేసినా పర్లేదు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కూడా మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు 1 - x ఉంది కదా, ఇది హోల్ స్క్వేర్ ఏమవుతుంది, రివర్స్ కూడా రాసుకోవచ్చు. ఒకసారి చూడండి ఇక్కడ 1 - x హోల్ స్క్వేర్ అంటే దీని ఎలా రిటర్న్ చేసుకోవచ్చు మనం, x - 1 కింద కూడా మార్చుకోవచ్చు. అందువల్ల ఇదేమవుతుంది ఇక్కడ
ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 50 మైనస్ 7 ఎంత అవుతుంది 8 8 స్క్వేర్ అంటే 64 ఈజ్ ఈక్వల్ టు 100 50 మైనస్ 7 ఎంత 64 50 మైనస్ 7 అంటే 8 8 స్క్వేర్ అంటే 8 8 అంటే 64 ఇది ప్లస్ ప్లస్ వాళ్ళ రైట్ సైకిల్ ఏమవుతుంది x minus 1 whole square is equal to 100 minus 64 100 minus 64 therefore x minus 1 is equal to plus or minus square root plus or minus ఇది స్క్వేర్ ఇది ఈ స్క్వేర్ రైట్ సైడ్ ఏమవుతుంది ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ 100 లో 64 పోతే ఎంత 36 therefore x minus 1 is equal to plus or minus ఎంత 6 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు ఆ వాల్యూ ప్లస్ అవ్వచ్చు మైనస్ అవ్వచ్చు ఇందులో పాయింట్ ఇది పాయింట్ అనేది ఎప్పుడు కూడా ఏమవుతుంది ప్లస్ ఆర్ మైనస్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు కాబట్టి ఇది ప్లస్ అవుతుంది మైనస్ అవుతుంది క్లారిటీ లేదు అక్కడ అందువల్ల ఇక్కడ సూటబుల్ గా ఏ వాల్యూ యూజ్ అవుతుందో అది అప్లై చేసుకుంటాం 2 వాల్యూస్ వస్తాయి అక్కడ ఆ 2 వాల్యూస్ ఏది సూటబుల్ అయితే అది అప్లై చేసుకోవాలి ఇదే ఫర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు చూడండి ఇక్కడ ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 6 ఆర్ ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 6 ఇది మైనస్ 1 రైట్ సైకిల్ ఏమవుతుంది x ఈక్వల్ టు 6 ప్లస్ 1 డెఫ్ x ఈక్వల్ ఎంత 7 ఇక్కడ చూడమ్మా x ఈక్వల్ టు మైనస్ 6 ఈ మైనస్ 1 రైట్ సైకిల్ అయితే ప్లస్ 1 డెఫ్ x ఈక్వల్ టు మైనస్ 5 అయితే ఇక్కడ చూడ మీకు బాగా గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ సమ్ x వాల్యూ సబ్స్టిట్యూట్ చేశారు అనుకోండి 10 వస్తుందో చూసుకోండి సార్ ఏ వాల్యూ సాటిస్ఫై అవుతుందో చూసుకుంటే అది మనకి రైట్ అవుతుంది 7 సబ్స్టిట్యూట్ చేస్తే ఫర్ సపోజ్ 7 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ 1 మైనస్ 7 1 మైనస్ 7 ఎంత మైనస్ 6 మరి మైనస్ 6 హోల్ స్క్వేర్ ఎంత 36 ప్లస్ 64 ఎంత 100 సరిపోయింది ఎక్స్ వాల్యూ మైనస్ 5 చేసావు మరి చూడండి 1 మైనస్ ఆఫ్ మైనస్ 5 1 మైనస్ ఆఫ్ మైనస్ ఎంత ప్లస్ 1 ప్లస్ 5 ఎంత 6 అంటే 2 వాల్యూస్ కూడా ఏమైనా సూటబుల్ అయింది కాబట్టి డిఫర్ వాల్యూస్ అంటే ఇక్కడ x ఈక్వల్ 7 అండ్ x ఈక్వల్ టు మైనస్ 5 ఇక్కడ ఒకసారి చూడండి అమ్మా ఇక్కడ నేను చిన్న లాజిక్ వాడాను ఏంటో లాజిక్ ఏంటంటే మీరు 1 మైనస్ x ఉంచేసి వచ్చేస్తుంది ఆన్సర్ నేను x మైనస్ 1 ఎందుకు రాశానంటే x వాల్యూ పాజిటివ్ రావాలని చెప్పి ఇది హోల్ స్క్వేర్ లో మనకి ఏ ఫార్మ్ ఉంది a మైనస్ b హోల్ స్క్వేర్ అనే ఒకటి వస్తుంది b మైనస్ a హోల్ స్క్వేర్ కూడా సేమ్ ఫార్ములా స్క్వేర్ లో మనం చేంజింగ్ చేసుకోవచ్చు లేదంటే నాకు అలా కుదరదండి నేను 1 మైనస్ x రాస్తాను రాసుకో కదా 1 మైనస్ x రాస్తే ఏమవుతుంది 1 మైనస్ x వాడుకున్నాను 1 మైనస్ x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 6 వచ్చింది కొన్ని దాన్ని వాడుకుంటే ఏమవుతుంది ఆన్సర్ సేమ్ అలా ఉంటే వాడవు అప్పుడైనా ఆన్సర్ ఏమవుతుందో చూడండి సరే ఇది ప్లస్ 1 రైట్ సెకండ్ ఏమవుతుంది మైనస్ దేఫర్ మైనస్ x ఈజ్ ఈక్వల్ టు ఒకసారి ప్లస్ తీసుకున్నా కానీ 6 మైనస్ 1 దేఫర్ మైనస్ x ఈక్వల్ టు 6 ప్లస్ 1 క్యాన్సిల్ అవుతాయి 5 దేఫర్ x కూడా ఎంత మైనస్ 5 లేదా ఈసారి మైనస్ తీసుకున్నాం 1 మైనస్ x ఈజ్ ఈక్వల్ టు ఈసారి మైనస్ 6 ఇక్కడ ప్లస్ తీసుకున్నా కాబట్టి ప్లస్ చేసాం ఈసారి మైనస్ తీసుకున్నా కదా మైనస్ x ఈక్వల్ టు మైనస్ 6 ఈ ప్లస్ 1 రైట్ సెకండ్ అంటే మైనస్ 1 మైనస్ x ఈక్వల్ టు ఎడిషన్ చేస్తే ఎంత మైనస్ 7 మైనస్ మైనస్ ఎలా చేసినా మనకు కూడా ఒక ఆన్సర్ సార్ ఇక్కడ మీరు ఏ మైనస్ ఇలా ఉన్నదాన్ని ఇలా మార్చుకున్నారేంటి అని డౌట్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ డౌట్ క్లారిటీ కోసం ఏం చెప్పాను నేను మీరు 1 మైనస్ x వాడుకున్నా అది ఆన్సర్ వస్తుంది అంటే మనకి x వాల్యూ పాజిటివ్ రావాలని ఉద్దేశంతో ఇక్కడ 1 మైనస్ x హోల్ స్క్వేర్ ని x మైనస్ 1 హోల్ స్క్వేర్ రాశాను తర్వాత ఇంకొకటి ఏంటంటే కాన్సెప్ట్ చాలా మందికి డౌట్ ఏంటంటే సార్ అక్కడ స్క్వేర్ విడగొట్టలేదేంటి డౌట్ వచ్చింది ఏంటో స్క్వేర్ ఇది 1 మైనస్ x హోల్ స్క్వేర్ విడగొట్టచ్చు కదా అంటే a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్మ్ వాడచ్చు కదా వాడితే ఏమవుతుంది చూడండి సారి 1 స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 1 ఇంటూ x ప్లస్ 8 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 100 1 స్క్వేర్ ఎంత 1 x స్క్వేర్ ఇది రిటర్న్ చేయక్కదు అది మీకు క్లారిటీ కోసం ఏ మెథడ్ యూజ్ చేసినా మీకు ఆన్సర్ వస్తుందని చెప్పి నేను క్లారిటీ ఇస్తున్నాను ఇక్కడ చాలా మంది ఏంటంటే ఇక్కడ స్క్వేర్ విడగొట్టుకుని ఎందుకు చేశారని డౌట్ వచ్చింది ఆ స్క్వేర్ విడగొట్టుకుని ఎందుకు చేశారని నీకు చెప్తాను క్లారిటీ విడగొట్టడం ఎలా ఆన్సర్ వస్తుంది విడగొట్టకపోయినా ఎలా ఆన్సర్ వస్తుంది విడగొట్టడం వల్ల ఏమవుతుందంటే క్వాంటిటీ ఈక్వేషన్ లో ఫ్యాక్టరేషన్ రాదు చాలా మందికి ఫ్యాక్టరైజేషన్ రాదు ఆ ఫ్యాక్టరైజేషన్ రాని వాళ్ళ కోసం నేను డైరెక్ట్ మెథడ్ అప్లై చేశాను ఒకవేళ మెథడ్ అప్లై చేస్తే ఎలా ఉంటుంది చూడండి సారి 2 1 2 2x ప్లస్ 8 స్క్వేర్ ఎంత 64 ఇది 100 కొత్త ఏమవుతుంది మైనస్ 100 ఈజ్ ఈక్వల్ టు 0 ఫైనల్ వాల్యూ చూడమ్మా x స్క్వేర్ మైనస్ 2x ఇక్కడ చూడమ్మా 64 ప్లస్ 1 ఎంత 64 ప్లస్ 1 ఎంత 65 165 ఎంత 35 కానీ సింపుల్ ఏంటి 35 కి ఇక్కడ 100 నుంచి రెండింటిని ఎడిషన్ చేస్తే 64 ప్లస్ 1 ఎంత 65 మరి 100 లో 65 ఎంత 35 కానీ 35 ఏంటి మైనస్
ఎప్పుడైతే కాన్స్టెంట్ వాల్యూ మైనస్ వచ్చిందో కాన్స్టెంట్ వాల్యూ మైనస్ వచ్చింది ఇక్కడ, మరి కాన్స్టెంట్ వాల్యూ మైనస్ వస్తే ప్రోడక్ట్ వాల్యూ మైనస్ వచ్చిందంటే ప్లస్ ఇంటూ మైనస్ రావాలి, ఒకటైనా ప్లస్ ఉండాలి ఒకటే ఉండాలి మైనస్, మరి ప్లస్ మైనస్ అంటే ఏం చెప్తుంది సబ్ట్రాక్షన్ చేయాలి, సబ్ట్రాక్షన్ ఏమో 2 రావాలి, సబ్ట్రాక్షన్ ఏమో 2 రావాలి, మల్టిప్లికేషన్ ఎంత రావాలి 35 రావాలి, ఫ్యాక్టర్స్ ఏంటి 7 5 ఎంత 35, 7 5 35, 7 5 35 కానీ 7 and 5 క్యాన్సల్ ఎంత వస్తుంది 2, మరి ఇక్కడ హైయెస్ట్ వాల్యూ సమ్ ఏంటి మైనస్ కాబట్టి -7 + 5 -7 + 5 ఫ్యాక్టర్స్ ఏంటి ఇక్కడ x - 7 ఇంటూ x + 5 ఈజ్ ఈక్వల్ టు 0, దేర్ x కూడా ఎంత 7, x కూడా ఎంత -5. ఈ ఫ్యాక్టరేషన్ రాదు చాలా మందికి, ఫ్యాక్టరేషన్ రాదని చెప్పే నేను డైరెక్ట్ మెథడ్ అప్లై చేశాను, మీరు ఎవరు ఏ మెథడ్ చేసినా పర్వాలేదు ఎగ్జామ్ లో, ఎందుకంటే మనం నేర్చుకునేది తక్కువ, ఎగ్జామ్కి వెళ్ళాక అన్ని మర్చిపోవడం జరుగుద్ది, అప్పుడు నీకు రాలేదు, ఒకవేళ రాకపోతే ఈ నేను చెప్పిన మెథడ్స్ ఏదైనా ఫాలో అవ్వచ్చు, ఏ మెథడ్ ఫాలో అయినా మీకు మార్క్స్ ఇస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. Find the values of y for which the distance between the points P 2, -3 and Q 10, y is 10 units. సేమ్ మోడల్ లో సంబంధే చూడండి. ఒక మోడల్లో సమ్ అయినప్పుడు సేమ్ అదే మా ఎనదర్ మోడల్ ట్రై చేసినప్పుడు ఏంటంటే ప్రాక్టీస్ అవడం నేర్చుకోండి, ప్రాక్టీస్ అవుతే ఆటోమేటిక్గా సమ్ ఎక్కడ మనకి మిస్టేక్ వస్తుంది ఐడియా ఉంటుంది అని. 2-4 సమ్స్ ఎన్ని చెప్పినా కూడా మీకు ప్రాక్టీస్ లేకపోతే పని అవ్వదు, అందులో ఓన్గా చేయడం ట్రై చేస్తే ఎక్కడైనా మిస్టేక్ వచ్చింది అనుకోండి కవర్ చేసుకోవడం ఉంటుంది. let the given points are ఆల్రెడీ నెట్ వస్తుంది, ద గివెన్ పాయింట్స్ అప్లై చేయండి. పి ఆల్ ఇచ్చారు కదా సింబల్ అక్కడ, P 2, -3 అండ్ Q 10, y ఆల్రెడీ సింబల్స్ వాళ్ళు ఇచ్చేసారు కదా ఇక్కడ, పీకి ఇచ్చారు కదా లెట్ అవసరం లేదండి, వాళ్ళ ద గివెన్ పాయింట్స్ ఆర్ P 2, -3 Q 10, y గివెన్ దట్ ఏమి ఇచ్చారు, గివెన్ దట్ the distance between P and Q is 10, that implies దాని ఫార్ములా ఏంటి ఇక్కడ PQ = 10 units. మరి PQ = 10 ఇస్తే ఏమవుతుంది స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్, మరి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ అప్లై చేస్తే ఏమవుతుంది PQ² = 10 స్క్వేర్. మరి PQ ఫార్ములా ఐడియా ఉంది కాబట్టి P పాయింట్ ఏంటి ఇక్కడ x1 y1, నెక్స్ట్ Q పాయింట్ x2 y2, ఫార్ములా అప్లై చేస్తే 10 - 2 హోల్ స్క్వేర్ y మైనస్ ఆర్ మైనస్ ఎంత +3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 10 స్క్వేర్ అంటే 100. ఇక్కడ చూసారమ్మా, ఇక్కడ 10 - 2 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ ఆర్ మైనస్ ఎంత ప్లస్ y +3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 10 స్క్వేర్ అంటే 100 అయింది. ఇది 10 - 2 ఎంత 8 స్క్వేర్, 8 స్క్వేర్ ఎంత 8 8 64, 8 8 ఎంత 64. ఇక్కడ చూడమ్మా y +3 అంటే a + b, ఇక్కడ మీకు ఇందాక మోడల్ అప్లై చేయమని కాబట్టి y +3 హోల్ స్క్వేర్ అలాగే ఉంచండి ఈజ్ ఈక్వల్ టు 100. ఇది ప్లస్ రైట్ కలితే అవుతుంది, therefore y +3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు
100 minus 64 ఫైనల్ చూడమ్మా y plus 3 whole square is equal to 100 లోంచి 100 లో 64 అంతా క్యాన్సిల్ అయితే 36 కానీ ఇది స్క్వేర్ ఈ స్క్వేర్ వాల్యూ క్యాన్సిల్ అయినప్పుడు రైట్ సైడ్ ఏమవుతుంది అని చెప్పి నేను ఒక లెఫ్ట్ సైడ్ ఉన్న స్క్వేర్ రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ ఏమవుతుంది ప్లస్ ఆర్ మైనస్ సింబల్ ఏంటిది ప్లస్ ఆర్ మైనస్ 100 లో 64 క్యాన్సిల్ అంతా 36 therefore y plus 3 is equal to plus or minus 6 ఒకసారి పాజిటివ్ వన్ ఒకసారి నెగిటివ్ వాడితే y plus 3 is equal to ఏమవుతుంది ఇక్కడ y plus 3 is equal to 6 or y plus 3 is equal to minus 6 therefore y is equal to ఇది ప్లస్ 3 రైట్ సెకండ్ ఏమవుతుంది 6 minus 3 therefore y is equal ఎంత 3 సెకండ్ వాల్యూ y is equal to రైట్ సైడ్ minus 6 ఈ ప్లస్ రైట్ సైడ్ అయితే minus 3 therefore y is equal ఎంత minus 9 మీకు డైరెక్ట్ గా 2 వాల్యూస్ ఇస్తున్నాడు కదా ఫర్ ఫైనల్ ఆన్సర్ అంతా కూడా y is equal to 3 or minus 9 ఇక్కడ మనకి ఎక్సైజ్ 7.1 లో ఎన్ని క్వశ్చన్స్ అయినాయి 12 క్వశ్చన్స్ అయినాయి మీకు ప్రాక్టీస్ కి 2 క్వశ్చన్స్ ఇచ్చాను 9th క్వశ్చన్స్ లో 2 పాయింట్స్ ఇచ్చాను ఆ 2 పాయింట్స్ ట్రై చేయండి ఒకవేళ అంతగా మీకు రాకపోతే నెక్స్ట్ క్లాస్ బతుకు నుంచి డిస్కస్ చేద్దాం సార్